హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ నాడు మన పూర్వీకులు చేసే అచ్చమైన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఉగాది పచ్చడి తయారీ కోసం కొన్ని మిరియాలు, ఉప్పు, బెల్లం, మామిడి పిందె, చింతపండు, వేప పువ్వుని తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలోని పులుపు కోసం శుభ్రంగా కడిగిన చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. ఇందులో ఒక 200 ml వాటర్ని యాడ్ చేసి ఒక 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ పచ్చడిలోని పులుపు విసుగును సూచిస్తుంది. అంటే ఇది ఎలాంటి పరిస్థితులకైనా ఓర్పుగా ఉండాలని సూచిస్తుంది. ఈ చింతపండు నానేలోపు మామిడికాయ ముక్కలు అలాగే మిరియాల పొడిని తయారు చేసుకుందాం. రెండో రుచి కారం కోసం మిరియాలను మెత్తగా పొడిలాగా దంచుకోవాలి. ఈ మిరియాల పొడి నుంచి వచ్చే కారం జీవితంలో కోపాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మూడో రుచి వగరు కోసం మామిడి పిందెను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రుచి జీవితంలో ఆశ్చర్యాలను సూచిస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో మామిడికాయ ముక్కలు అలాగే ఈ పచ్చడిలో నాలుగో రుచి అయిన బెల్లం ఒక అరకప్పుని యాడ్ చేయాలి. బెల్లంలోని తీపి జీవితంలో సంతోషాలను సూచిస్తుంది. అలాగే ఇందులో మనం ముందుగా దంచుకున్న మిరియాల పొడిని 1 టీ స్పూన్ యాడ్ చేయాలి. ఐదో రుచి అయిన ఉప్పుని 3/4 టీ స్పూన్ యాడ్ చేయాలి. ఈ రుచి జీవితంలో భయాన్ని సూచిస్తుంది. 6వ రుచి అయిన చేదు కోసం వేపపూతను 1 టేబుల్ స్పూన్ కాడలు లేనిది వేసుకోవాలి. ఈ చేదు జీవితంలో విచారాన్ని సూచిస్తుంది. చివరగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసి బెల్లం, ఉప్పు కరిగేదాకా కలుపుకోవాలి. శాస్త్రీయమైన షడ్రుచుల ఉగాది పచ్చడి తయారు. ఇందులో ఇంతకు మించి ఏమీ వేయరు. ఈ కొత్త సంవత్సరంలో మన జీవితం ఆనందం, విచారం, కోపం, అసహ్యం, భయం మరియు ఆశ్చర్యం యొక్క మిశ్రమమని సూచిస్తుంది. మీరు తప్పకుండా ఈ ఉగాది పర్వదినాన ఈ ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదించి ఆ భగవంతుని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మరొక్కసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు.